హలో అండి. నమస్తే. నేను మీ మమత. ఈరోజు మీకు నేను ఏది ముఖ్యం అనే ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పబోతున్నాను. అది జీవితం అనేక ప్రాధాన్యాల కలయిక. బాల్యంలో చదువు, యవ్వనంలో ఉద్యోగం, వివాహం, పిల్లలు, వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక ప్రయాణం. ఇలాగే జీవితాలన్నీ నడుస్తాయి. ఏ వయసుకు ఆ ముచ్చటన్నట్టు జరిగితేనే నల్లేరు మీద బండి నడకలా జీవితం సంతోషంగా గడిచిపోతుంది. అయితే కాలాన్ని బట్టి ఈ ప్రాధాన్య క్రమం మారుతుంది. ఒకప్పుడు నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకునే జనం నేడు నేరుగా ఫోన్ తెరిచి ఆన్లైన్లోకి వెళ్తున్నారు. సందేశాలకు సమాధానాలిచ్చి ఆ తరువాత తమ పనులు చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి చేయాల్సిన పనులు కళ్ళ ముందు కొండలా కనబడి భయపెడతాయి. ముందేది చేయాలో తెలియక గందరగోళంలోకి నెడతాయి. అత్యవసరమైనవి, అవసరమైనవి, కాస్త నెమ్మదిగా చేయదగినవి, ఇలా వాటిని విభజించుకుని అదే క్రమంలో చేసుకుంటూ వెళితే ఒత్తిడి తగ్గుతుంది. కురుక్షేత్రానికి ముందు సాయం అడుగుతూ కృష్ణుణ్ణి కలిశాడు అర్జునుడు. ఆయుధాలు పట్టి యుద్ధం చేసే వేలాది మంది ఒక పక్షం, ఆయుధం పట్టకుండా ఒకే చోట కూర్చునే నేనొక్కన్నే ఒక పక్షం. ఏది కావాలో చెప్పమని అడిగాడు శ్రీకృష్ణుడు. దేనికి ప్రాధాన్యమివ్వాలో తెలిసిన అర్జునుడు ఆ పరమాత్ముడి తోడునే ఎంచుకొన్నాడు. మహాభారత యుద్ధంలో పాండవులకు లభించిన విజయంలో శ్రీకృష్ణుడెంత కీలక పాత్రధారో ఆ తర్వాత కానీ దుర్యోధనుడికి అర్థం కాలేదు. సైన్యాన్ని కాకుండా కృష్ణుణ్ణి ఎంచుకొని అర్జునుడు పిచ్చి పని చేశాడని మొదట్లో సంబరపడిన రారాజు తరువాత పశ్చాత్తాపపడిన ప్రయోజనమేముంది? ప్రాధాన్యాలను ఎంచుకునేటప్పుడు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెబుతుంది గాథ. ప్రాధాన్యాల గురించి ప్రముఖులెలా ఆలోచిస్తారో తెలిస్తే మనమూ మారతాం. అలాంటిదే జార్జి బెర్నార్డ్ షా జీవితంలో జరిగినట్టు చెప్పే ఒక సంఘటన. ఆయన ఒకసారి ఒక పార్టీకి వెళ్లారు. అతిథులంతా నాట్యం చేస్తుంటే ఆయన మాత్రం దూరంగా కూర్చొని చూస్తున్నారు. ఒంటరిగా ఉన్న షా దగ్గరికి ఒక మహిళ వచ్చి నాట్యం చేయమంది. దానికాయన తిరస్కరించి రాయబోతున్న పుస్తకం గురించి ఆలోచిస్తున్నానని బదులిచ్చారు. దానికేముంది, నాట్యం చేస్తూ కూడా ఆలోచించొచ్చు అని చెయ్యి అందించిందా మహిళ. అప్పటికీ ఆయన కాదనేసరికి మీకు జీవితాన్ని ఆనందించడం తెలీదని ఎగతాళి చేసింది. అది నాకు తెలుసు. నిజానికి రాయడం కన్నా నాట్యం అంటేనే ఎక్కువ ఇష్టం. నాట్యంలో ఆనందం, మత్తు ఉన్నాయి. రాయడంలో అవి లేవు. కానీ కీర్తి, అన్నింటికన్నా సంతృప్తి ఉంది. నా ప్రాధాన్యాలేంటో నాకు బాగా తెలుసు. తాత్కాలిక ఆనందాల కోసం శాశ్వత సంతోషాలను దూరం చేసుకోను అన్నారు బెర్నార్డ్ షా. ఆ మహిళ మారు మాట్లాడలేదు. బలహీనతలను ప్రేరేపించే ఆకర్షణలు వదిలేయాలి. దీర్ఘకాలంలో మనకు ఉపయోగపడేదేంటో తెలుసుకోవాలి. దానికే ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే విజయం మన వెన్నంటి నడుస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్. బలహీనతలను ప్రేరేపించే ఆకర్షణలు వదిలేసి అందరూ విజయానికి దగ్గరగా వెళతారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పులుంటే తప్పక క్షమించగలరు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.